హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో 3D జామెట్రీ అనమాట లెసన్. చాలా ఈజీ లెసన్ అనమాట. చాలా సింపుల్ లెసన్ అనమాట. మనకి 3 మార్క్స్ ఈజీగా వస్తాయి. అలా 3 మార్క్స్ కి ఇది నేర్చుకోవడం అవసరమా అనుకున్నారు కానీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మీరు ఒకవేళ ఇంజనీరింగ్ వెళ్ళినా డిగ్రీ వెళ్ళినా ఒక సబ్జెక్ట్ ఉంటుంది దీని గురించి, లెసన్ కాదు. మనకి ఈ సబ్జెక్ట్ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ సబ్జెక్ట్ లో ఇది ఒక లెసన్. కానీ మీరు మనకి సెకండ్ ఇయర్ లో కూడా కలుస్తుంది, మళ్ళీ అలాగనే ఇదంతా బేసిక్. అందుకే మనకి ఇంట్రడక్షన్ టు 3D జామెట్రీ అని చెప్పడం జరుగుతుంది లెసన్ లో మనకి. ఓకే, ఆ టెక్స్ట్ బుక్ లో. ఓకే, అర్థమవుతుందా? అంటే డిగ్రీలో కానీ ఇంజనీరింగ్ లో కానీ మనకు వచ్చే మెయిన్ సబ్జెక్ట్ ఇది. మళ్ళీ ఒక లెసన్ అని చెప్పట్లేదు నేను, సబ్జెక్ట్ అనమాట. అందుకే ఇప్పుడు బేసిక్ గానే తెలుసుకున్నారనుకో అప్పుడు ఆ సబ్జెక్టులు విధి అవుతాయి. అలాగనే చాలా ఇంపార్టెంట్. అందుకే మనకి లెసన్ పేరు ఇంట్రడక్షన్ టు 3D జామెట్రీ అని చెప్పడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. నేను వీడియోస్ ని త్వరగానే చేస్తాను. త్వరలోనే 8 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ తో సహా మీకు వీడియో అనేది చేయడం జరుగుతుంది అతి త్వరలోనే. ఖచ్చితంగా చెప్తున్నాను, 8 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్ విత్ ఆన్సర్ తో సహా ఖచ్చితంగా వచ్చేటివి. 1 మార్క్ చాలా డౌట్స్ ఉన్నాయి అన్న మాకి అని అడగడం జరుగుతుంది. కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, 1 మార్క్ కూడా సపరేట్ వీడియో చేస్తాను ఇంటర్మీడియట్ లోనే, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వీడియోలోనే. 1 మార్క్ మాత్రమే సపరేట్ గా చేస్తాను. ఓకే, కానీ 8 మార్క్స్, 4 మార్క్స్ విత్ ఆన్సర్స్ తో సహా నేను ఒక వీడియో అనేది చేయబోతున్నాను త్వరలోనే. ఖచ్చితంగా దాన్ని త్వరలోనే అప్లోడ్ చేస్తాను మీకోసం. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్సర్లతో సాగాలనుకుంటే మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మెసేజ్ చేయండి, నేను మీకోసం సెండ్ చేస్తాను. ఓకే స్టూడెంట్స్, టాపిక్ లోకి వెళ్ళిపోయాం. ఫస్ట్ టైం మనం చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి 3D జామెట్రీ. ఇప్పటి వరకు మనం 2D నేర్చుకున్నాం. ఏందన్నా అసలు జామెట్రీ ఏంది, 2D ఏంది, 3D ఏంది, ఇవన్నీ నాకు తెలియదు, ఫస్ట్ టైం వింటున్నానంటే ఓకే, ఫస్ట్ కానీ నేను చెప్తాను. జామెట్రీ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ ది మ్యాథమెటిక్స్ దట్ స్టడీస్ షేప్స్, సైజ్ అండ్ పొజిషన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఏ షేప్ లో ఉంది, ఏ సైజ్ లో ఉంది, అది ఎక్కడ ఉంది అని చెప్పేదాన్ని మనం ఈ జామెట్రీ అని మాట్లాడతాం. అర్థమైందా? ఒక షేప్ అది ఏదైనా కావచ్చు, అది 2D షేప్ కావచ్చు, 3D షేప్ కావచ్చు. అది ఎక్కడుంది, అది చిన్నగా ఉందా, పెద్దగా ఉందా, లేదంటే మనకి ఆ సైజ్ ఎలా ఉంది, లేకపోతే ఆ షేప్ ఏంటిది, ఇంతకి ఆ షేప్ ఏంటిది అని చెప్పేది మనకి జామెట్రీ అనమాట. ఓకే, అర్థమైందా? ఓకే, మరి ఇక్కడ మనకి జామెట్రీలు కూడా 2 రకాలు. ఏంటి? 2D జామెట్రీ, 3D జామెట్రీ. మనకి ఈ లెసన్ 3D జామెట్రీ కదా, 2D ఎందుకు చెప్తున్నాం అంటే ఇది అర్థమైతేనే 3D అనేది అర్థమవుతుంది. మనం దీని గురించి చాలా విధాలుగా ప్రాబ్లమ్స్ కూడా చేశాం. ఓకే, 2D జామెట్రీ. 2D geometry deals with figures having a 2-dimensional length and breadth. అంటే మనకి 2D geometry అంటే ఓన్లీ లెంత్ బ్రెడ్త్ మాత్రమే ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, స్క్వేర్, రెక్టాంగులర్, ట్రయాంగిల్, సర్కిల్, లేకపోతే మనకి ఈ పేపర్, ఇది ఒక 2D అనమాట. అంటే లెంత్ బ్రెడ్త్ మాత్రమే ఉంది, వేరేది ఏం లేదు. అంటే హైట్ లేదు, ఏం లేదు. ఇదంతా ఒక ఏంది మనకి 2D షేప్స్ అనమాట. అంటే మనము ఒక విషయం చెప్పాలంటే ఇది మెయిన్ పాయింట్ గా మనము ముట్టుకోగలిగినవి 3D అంటాం, ముట్టుకోలేనిటివి 2D అంటాం. మనం ఇది ముట్టుకుంటాం అంటే అతను కాదు చెప్తున్నాం మామూలుగా. ఓకే, అర్థమవుతుంది. అంటే మనకు ఒక సాలిడ్ షేప్ లో ఉండే కానీ 3D అంటాం. అంటే మామూలుగా ఇక్కడ చూడండి, ఇక్కడ రాయడం జరిగింది 2D జామెట్రీ డీల్స్ విత్ ద ఫ్లాట్ ఫిగర్స్ అనమాట. అంటే ఒక ఫిగర్ లా కనపడుతుంది అంతే, ఒక మనకి 2D అనమాట. అర్థమైందా? ఓకే, ఇక్కడ చూడండి 2D ఏంది, స్క్వేర్, రెక్టాంగులర్, ట్రయాంగిల్, సర్కిల్. మనకి 2D జామెట్రీలో మనకి ఏరియా క్వశ్చన్స్ మాత్రం అడుగుతారు. అంటే ఆ స్క్వేర్ ఎంత ఏరియా ఉంది, ఆ రెక్టాంగులర్ ఎంత ఉంది, ఆ ట్రయాంగిల్ ఏరియా ఎంత ఉంది అని ఇది ఎందుకన్నా మనకి ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒకవేళ దండిగా పొలం ఉంది అనుకోండి, ఎన్ని ఎకరాల పొలం ఉందిరా నిన్ను అడిగితే ఏం చెప్తావు? 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఎట్లా చెప్తావు. వాళ్ళు ఏం కొలిచి చెప్పినావు చెప్తారు. వాళ్ళు ఒక ఏరియా అనేది మీకు మీ తాతను, మీ నాన్నను ఎవరో చెప్తారు, అరే ఇన్ని ఎకరాల పొలం ఉందిరా మనకి, లేకుంటే ఇన్ని సెంట్లు ఫ్లాట్ ఉంది అని. అంటే దాని ఏరియాని బేస్ చేసుకొని మీకు చెప్తారు అన్నమాట. అర్థమవుతుందా? అదే మనకి 2D అనమాట. ఓకే, ఆ 2D లెంత్ బ్రెడ్త్ మనం 2D అని మాట్లాడతాం అంతే ఇంకా. ఓకే, అర్థమైంది కదా? ఓకే, ఇది మనకి 2D లో ఏరియా క్వశ్చన్స్ మాత్రమే వస్తుంది. మరి 3D అంటే ఏంది? మనకి డైలీ తెలుసు కదా, డైలీ లేకపోతే అది రూమ్ కానీ XYZ. ఇప్పుడు దాని గురించి ఇంకా డెప్త్ వెళ్తాను పూర్తిగా. ఇక్కడ వినండి 2D ఇక్కడ చూడండి 2D అవుతుంది కదా, 3D జామెట్రీ డీల్స్ విత్ ఫిగర్స్ హావింగ్ ద 3-dimensional. ఇక్కడ మనకి 2 డైమెన్షనల్సే. ఏంటి? మనకి లెంత్ బ్రెడ్త్ మాత్రమే ఉంటుంది, దాన్ని 2D డైమెన్షనల్ అంటాం. అంటే ఒక ఫ్లాట్ గా ఉండే ఫిగర్స్ ని మనం 2D అని మాట్లాడతాం. కానీ 3D చూడండి,
3D geometry deals with the figures having the 3-dimensional length, breadth, height అనమాట. అంటే ఇగో మీకు ఎగ్జాంపుల్ మనం అందరికి బాగా తెలుసు. ఇక్కడ చూడండి, మనం ఇందాక నేను కూడా అందుకే స్క్వేర్ షేప్ లో ఒకటి చూపించాను, అది ఫ్లాట్ ఫిగర్ అనమాట, అది మనకి 2D అయింది. కానీ ఇది 3D, ఇది కూడా మనకి ఏంది స్క్వేర్ షేప్ లో ఉంది కానీ 3D అవుతుంది. ఎలాగా చూడండి, ఇది లెంత్ బ్రెడ్త్, ఇది హైట్, ఇది లెంత్ బ్రెడ్త్ అని మాట్లాడతాం అనమాట. అంటే మనకి ఇక్కడ 3, ఇక్కడ అదే చెప్తున్నది 3 డైమెన్షన్స్. ఇందాక మనం చూపించిన పేపర్ లో మనకి 2 డైమెన్షనల్స్ మాత్రం ఉంది, లెంత్ బ్రెడ్త్ అంతే ఇంకా. కానీ ఇక్కడ మాత్రం మనకి హైట్ అనేది ఉంటుంది. ఇగో చూడండి, హైట్, లెంత్, బ్రెడ్త్, ఇలా 3 డైమెన్షనల్స్ ఉంటాయి. 1 2 3 అనమాట. మనకి అది ఏదైనా కావచ్చు అండి, మన రూమ్ కావచ్చు. మీరున్న రూమ్ లో మూల చూడండి మనకి 3 లైన్స్ అనేటివి కనపడతాయి. అలా అనమాట. మనకి వస్తువులన్నీ ఉండేటివన్నీ 2Dనే అండి, ఓ విషయం చెప్పాలంటే. ఓకే, ఇక్కడ చూడండి, అది క్యూబాయిడ్, సిలిండర్, ఏమో ఒకటి అనమాట. మనకి నచ్చినటివి, మనకి ప్రతిది మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కటి, నిజ జీవితంలో ఉండే ప్రతి ఒక్కటి 3Dనే మనం. ఓకే, ఇక్కడ చూడండి, 3D geometry deals with the solid figures having the height. మనకి సాలిడ్ అంటే ముట్టుకోగలుగుతాం అనమాట వాటిని. ఆ 3D ముట్టుకోగలిగినట్టుగా 3D అని కూడా మాట్లాడొచ్చు ఒక విషయం చెప్పాలంటే. ఓకే, ఇగో ఈ పెన్ను కూడా 3Dనే, ఇగో ఈ మార్కర్ కూడా 3Dనే. 3D అంటే మనం ముట్టుకోగలగం, అక్కడ ఒక సాలిడ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, 3D మనకి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, డిస్టెన్స్ ని, సెక్షన్స్, వాల్యూమ్. మనం 10th క్లాస్ లో మాట్లాడాం వాల్యూమ్స్ అండ్ సర్ఫేస్ అండ్ వాల్యూమ్స్ లో. ఓకే, అంటే మనం అక్కడ 3D జామెట్రీకి సంబంధించి సర్ఫేస్ ఏంది, దాంట్లో ఏరియా ఏంది, లేకపోతే వాల్యూమ్ ఏంది అనేది మొత్తం కనుక్కున్నాం. ఇక్కడ కూడా అదే గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్. ఎందుకంటే డిగ్రీలో కూడా వస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది దీని గురించి. మీకు డిగ్రీలో ఎన్ని మార్క్స్ ఉంటే అన్ని మార్క్స్ కి ఒక సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. ఇంజనీరింగ్ లో కూడా ఉంటుంది. ఎందుకని ఈ లెసన్ ఇంపార్టెంట్ అని చెప్తాను ఇంకా పూర్తిగా. ఓకే, రైట్ అనేసి ఇక్కడ చూడండి, మనము 2D లో XY మాత్రమే మాట్లాడతాం, అంటే X యాక్సిస్ Y యాక్సిస్ మాత్రమే. ఇక్కడ మనము 3D అంటే ఏమని చెప్పడం జరిగింది, హైట్, లెంత్, బ్రెడ్త్, ఇలా సాలిడ్ షేప్స్ కి మనకి 3D అవుతుంది కదా. వాటికి X యాక్సిస్, చూడండి, X యాక్సిస్, Y యాక్సిస్, Z యాక్సిస్ అనేటివి ఉంటాయి అనమాట. రైట్ అనేసి X Y Z యూజెస్ ఆఫ్ ది 3D యాక్సిస్, X యాక్సిస్, Y యాక్సిస్, Z యాక్సిస్ అనమాట. ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయనా, మీరు ఒకవేళ సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నారబ్బా, సివిల్ ఇంజనీరింగ్ అంటే బిల్డింగ్స్ కట్టేది అనమాట. సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నారు ఇంటర్ తర్వాత, మీరు అప్పుడు తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే, మీరు 3D షేప్స్ అనేటివి మనము కంప్యూటర్ లో చేసి చూపించాలన్నమాట. అలాగనే మనకి రకరకాలుగా ఉంటాయి అనమాట, చాలా విధాలుగా ఉంటాయి. మనకి 3D డైమెన్షన్ చూపించి మనము యానిమేషన్స్, ఒక విషయం చెప్పాలంటే మనం కంప్యూటర్ లో గేమ్స్ ఆడతాం, యానిమేషన్స్ చూస్తుంటాం. నరోటో ఇట్లా చాలా యానిమేషన్స్ చూస్తాం కదా, అవన్నీ 3D అనమాట. అంటే 3D లో ఉన్నటువంటి మనం క్రియేట్ చేయాలి. ఆ క్రియేట్ చేయాలంటే ప్రాబ్లమ్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఇప్పుడు 3D లో మనము డిజైన్, ఇప్పుడు నీకు ఒక ఇంజనీరింగ్ వచ్చి నాకు ఇల్లు డిజైన్ చెప్పి నేను ఇలా కట్టుకోవాలనుకుంటున్నాను, నువ్వు అతను చెప్పినావు అనుకో, అతను కంప్యూటర్ లో 3D అనేది వాడి మనకి ఇగో బెడ్రూమ్ ఇలా ఉంటుంది, హాల్ ఇక్కడ ఉంటుంది, బాత్రూమ్ ఇక్కడ ఉంటుంది అని ఒక షేప్ లో మనకి 3D షేప్ లో చూపిస్తాడు అనమాట మొత్తము. అక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లమ్స్. హైయర్ ఎడ్యుకేషన్ లో, డిగ్రీలో కూడా వస్తుంది, ఇంజనీరింగ్ లో కూడా వస్తుంది, చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం 3 మార్కులే కదా, పోతే పోనీ అనుకోవద్దండి. మనకు 100 మార్కుల్లో 1 మార్కు తగ్గాలనుకున్నా, ఆ ఒక్క మార్కు తగ్గినా మనకి ఇబ్బంది. కాబట్టి ఆ 100 మార్కులు రావాలనుకున్నా కానీ ఈ 3 మార్కులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈజీ లెసన్, ఏమంటే కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయకు అంతే, ఏం లేదు. అక్కడ ఒక ఇంటరాక్షన్ క్లాస్ ని కూడా రాసేయచ్చు, దీన్ని ఏం పెద్ద విషయం ఏం కాదు. అర్థమైంది కదా. సాలిడ్ షేప్స్ ఉన్నటివే మనకి 3D, ఫ్లాట్ ఫిగర్ ఉన్నటివి 2D. ఓకే, మరి ఈ లెసన్ లోకి వెళ్ళిపోతాం. ఇదంతా ఇంటరాక్షన్, కానీ ఇప్పుడు ఆ 3D గురించి డెప్త్ వెళ్దాం. ఓకే స్టూడెంట్స్, నో డన్. ఓకే స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం, 2D అంటే ఏంది, 3D అంటే ఏంది, జామెట్రీ అంటే ఏంది, అసలు 3D అంటే ఎందుకు ఉపయోగం. నిజం చెప్తున్నాను, చాలా చాలా ఇంపార్టెంట్. ఏవో 3 మార్కులు కదా అనుకుని వదిలేశారు. ఫ్యూచర్ లో మాత్రం అంటే నెక్స్ట్ మీరు సెకండ్ ఇయర్ కానీ, బీటెక్ కానీ, లేకుంటే డిగ్రీ కానీ జాయిన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ఇది మెయిన్ చాప్టర్ అనమాట. ఉత్త 3 మార్క్స్ కదా అని వదిలేయొద్దండి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఇంట్రడక్షన్ క్లాస్ అయితే ఇంకా ఇంపార్టెంట్. నువ్వు ఇంట్రడక్షన్ క్లాస్ అయినా 3 మార్కులు ఇంటర్మీడియట్ లో వచ్చేస్తుంది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మనకి చెప్తున్నాను, సివిల్ ఇంజనీరింగ్ లో వాడతారు, డిగ్రీలో వాడతారు, ఇంటర్ లో సబ్జెక్ట్, డిగ్రీలో సబ్జెక్ట్ ఉంటుంది, ఇంజనీరింగ్ లో ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇప్పుడు వాటర్ ట్యాంక్ ఉంది, ఆ వాటర్ ట్యాంక్ లో ఎన్ని నీళ్లు పడతాయి వాటి కోసం కనుక్కోవచ్చు. ఇలా రకరకాలుగా చాలా విధాలుగా ఈ 3D అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ చూడండి,
3D geometry deals with the study of the points, lines, shapes, three dimensionals, length, breadth, height. చెప్పాను 3D గురించి. మనకేంది ఆ షేప్స్ ఏంటివి త్రీ డైమెన్షన్ అనేవి ఉంటాయి. 1 2 3 ఇలా 3 డైమెన్షన్ తో మనకి ఆ షేప్ అనేది ఏర్పడుతుంది. ఓకే, అదేంటి మనకి లెంత్, బ్రెడ్త్, హైట్ అన్నమాట. మరి ఇప్పుడు ఆ లెంత్, బ్రెడ్త్, హైట్ అనేది మనకి గ్రాఫ్ తో వస్తుంది. అంటే ప్రతి ఒక్కటి గ్రాఫ్ అంటే అవును, ప్రతి ఒక్కటి గ్రాఫ్ అనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక ల్యాండ్ ఉందబ్బా, ఇది ఒక ల్యాండ్ ఉంది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం అనుకొని నువ్వు మొత్తం కలిపేస్తే నీకు ఎంత ల్యాండ్ ఉందో వస్తుంది. మనం ఇది 2D యాక్చువల్ గా చెప్పాలంటే ఏంటి, ఇది 2D అనమాట. XY XY XY. మరి 3D షేప్స్ కి అయితే, ఇలాంటి షేప్స్ కి అయితే మరి అలాంటప్పుడు మనకి వాటి ఏరియా ఎలా కనుక్కోవాలి, వాటి ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనేది ఈ 3D ప్రాబ్లమ్స్ అంతా. మనకి ఆ కోఆర్డినేట్స్ అనేవి తెలియాలి. మరి ఆ కోఆర్డినేట్స్ గురించి చూడండి. కోఆర్డినేట్ ఆఫ్ యాక్సిస్ ఇక్కడ చూడండి. ఇన్ 3D geometry 3 are neutrally perpendicular axis x, y, z. ఇక్కడ మనం 2D లో ఏం నేర్చుకున్నాము, x యాక్సిస్ అలాగే y యాక్సిస్ మాత్రమే నేర్చుకున్నాం. కానీ ఇక్కడ మనకి 3 డైమెన్షనల్ కాబట్టి x, y, z ఉంటాయి. అవి మనకి పర్పెండికులర్ లో ఉంటాయి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ పర్పెండికులర్ ఉంటుంది, ఇక్కడ పర్పెండికులర్ ఉంటుంది, ఇక్కడ ఓకే, మనకి పర్పెండికులర్ అనేది ఉండడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఒకసారి మీ రూములు గమనించండి. ప్రతి చోట మీరు ఏవో ఒక 2 లైన్లు తీసుకొని చేయండి, ఖచ్చితంగా మనకి ఆ 3 చోట్ల రూమ్లు ఏముంటాయి, పర్పెండికులర్ గానే ఉంటాయి కదా. దాన్ని మనం ఎక్స్ వై జెడ్, మీరు రూమ్ చూడండి ఎక్స్ వై జెడ్. మీరు రూమ్ను గమనియండి, మీ రూమ్ను గమనియండి, చాలా అర్థమవుతుంది. మొత్తం 3 షేప్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఎక్స్ లైన్, వై లైన్, జెడ్ లైన్ అని అలా అనమాట. ఓకే, క్లియర్. ఇప్పుడు ఆరిజిన్ ఇది అర్థమైంది కదా. ఈ 3D geometry లో మనకి ఎక్స్ వై జెడ్ అనే కోఆర్డినేట్స్ అనేవి వాడతాము. ఓకే, ఆరిజిన్ ద పాయింట్ వేర్ ద ఎక్స్ వై ఆర్ యాక్సిస్ మీట్ కాల్డ్ ద ఆరిజిన్. ఇట్ కోఆర్డినేట్ యాక్సిస్ 0, 0, 0. అంటే మనకి జెడ్ యాక్సిస్ గానీ, వై యాక్సిస్ గానీ, ఎక్స్ యాక్సిస్ గానీ ఎక్కడ టచ్ అవుతాయి, ఆరిజిన్ 0, 0, 0 అనేది ఆరిజిన్ అనమాట. ఇక్కడ చూడండి, కోఆర్డినేట్ ఆఫ్ పాయింట్స్. ద కోఆర్డినేట్ ఆఫ్ ది పాయింట్ ఇన్ ద స్పేస్ విత్ రైటెడ్ యాజ్ ఎక్స్, వై, జెడ్. అంటే ఇదంతా స్పేస్ అనమాట మనకి. ఓకే, ఆ స్పేస్ లో మనం ఒక కోఆర్డినేట్ ఎలా గుర్తిస్తామంటే ఎక్స్ వై జెడ్ తో చూపిస్తాం అనమాట. మనం 2D లో ఏదన్నా ఒక 2, 3 అని ఇస్తే ఏం చేస్తుంది, 2, 3. ఓకే, 2, 3 ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఇక్కడ 3D లో కాబట్టి ఎక్స్ వై జెడ్ ఇలా చూపిస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ వై జెడ్ అనేది ఉంటుంది. పాయింట్ ఆన్ యాక్సిస్ అంటే ఇప్పుడు మనం 2D లో అంటే ఎక్స్ వై యాక్సిస్ లో మనం ఇక్కడ యాక్సిస్ మీద పాస్ అవుతే ఏం మాట్లాడుకున్నాం, 2, 0 అని మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద మాత్రమే ఉందనుకోండి ఎక్స్, 0, 0. ఎందుకు, వై కోఆర్డినేట్ జెడ్ యాక్సిస్ కి వై యాక్సిస్ కి టచ్ అవ్వట్లేదు, ఓన్లీ ఎక్స్ యాక్సిస్ మీద మాత్రమే పాస్ అవుతుంది. అదే ఈ పాయింట్ అంటే యాక్సిస్. యాక్సిస్ మీదనే మనకి పాయింట్ ఉంది అనుకో, ఎక్స్ యాక్సిస్ మీద అది ఎక్స్ యాక్సిస్ నంబర్ ఉంటుంది, మిగతా 2 0 ఉంటాయి. ఓకే, అది ఎందుకంటే ఎక్స్ వై అనేటివి అక్కడ ఏం టర్మ్స్ అనేటివి ఉండవు. ఒకవేళ టర్మ్స్ ఉంటే మనకి ఆ పాయింట్ అనేది మారుతుంది. తర్వాత ఆన్ వై యాక్సిస్ అంటే వై యాక్సిస్ మీద ఉందనుకోండి ఆ పాయింట్ ఏంటి, 0, y 0 అన్నమాట. ఓకే, తర్వాత ఆన్ జెడ్ యాక్సిస్ ఒకవేళ జెడ్ యాక్సిస్ మీద ఉందనుకోండి ఆ పాయింట్ ఏంటి, 0, 0, జెడ్ అనమాట. ఓకే, యాక్సిస్ మీద మాత్రమే, నేను స్పేస్ మీద చెప్పట్లేదు. స్పేస్ అంటే మనకి ఇలా వస్తుంది ఎక్కడో చోట. ఓకే, అందుకే యాక్సిస్ మీద మాత్రమే పాస్ అవుతే మనకి ఇలా రావడం జరుగుతుంది. అంటే యాక్సిస్ అంటే ఏంటి, ఇదిగో ఎక్స్ యాక్సిస్, జెడ్ యాక్సిస్, వై యాక్సిస్ అనమాట. ఓకే, కోఆర్డినేట్ ఆఫ్ ప్లేన్స్ మనకి ఇక్కడ ప్లేన్స్ చూడండి. the 3 coordinate planes are x, y. ఇదంతా ఒక ప్లేన్. ఓకే, చూడండి ఇదంతా ఒక ప్లేన్ అనమాట. ఓకే, తర్వాత YZ అనేది ఇదంతా ఒక ప్లేన్. ఇదంతా ఒక ప్లేన్, ఇదంతా ఒక ప్లేన్, ఇది ఒక ప్లేన్. ఓకే, XZ ప్లేన్. ఓకే, అర్థమవుతుంది కదా. ఇవన్నీ మనకి ప్లేన్స్ అనమాట, అంటే 2 భాగాలుగా. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమైంది కదా గ్రాఫ్. మనకి ఏంటి 3 డైమెన్షనల్ ఎక్స్ వై జెడ్ అనేవి ఉంటాయి. మనకి స్పేస్ మీద ఒక పాయింట్ ఉంది, దాన్ని ఎలా సూచిస్తాం, ఎక్స్ వై జెడ్ గా సూచిస్తాం అనమాట. మనకి ఆ 3 డైమెన్షనల్ లో మనకి ఏముంటాయి, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ అనేవి ఉంటాయి. పాయింట్ మీద మాత్రమే యాక్సిస్ ఉన్నాయి అనుకోండి, ఏమవుతాయి, మనకి పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద అంటే x, 0, 0, 0.
అలాగనే జెడ్ యాక్సిస్ మీద ఉంటే 0 0 జెడ్ అనమాట. అలాగనే వై యాక్సిస్ మీద మాత్రమే పాయింట్ ఉంటే 0 y 0 అనమాట. మనకి ప్లేన్స్ అనమాట. ఇదొక ప్లేన్, ఇదొక ప్లేన్ అనమాట. ఓకే, ఆర్డినేట్స్. ఆర్డినేట్స్ అంటే ఎందుకు చూడండి. ఇప్పుడు ద 3 కోఆర్డినేట్స్ ప్లేన్స్ డివైడ్స్ ద స్పేస్ ఇంటూ ద 8 పార్ట్స్ కాల్డ్ ఆర్డినేట్స్ అని మాట్లాడతాం. అని ఇక్కడ మనకి కోఆర్డినేట్ అని మాట్లాడుతుంటుంది. ఏ రూఢిలో కోఆర్డినేట్ 1, కోఆర్డినేట్ 2, కోఆర్డినేట్ 3, కోఆర్డినేట్ 4 అని మాట్లాడుతుంటుంది కదా. అంటే మీకు చూపిస్తాను ఇప్పుడు, అదొక ఇమేజ్ మీకు అర్థమవుతుంది. మనకి 2Dలో ఏం మాట్లాడుతుంది, కోఆర్డినేట్ 1, కోఆర్డినేట్ 2, కోఆర్డినేట్ 3, కోఆర్డినేట్ 4 అని మాట్లాడుతుంటుంది. అదే 2Dలో. ఇక్కడ 3Dలో కాబట్టి ఆర్డినేట్స్ అని మాట్లాడతాం. ఇవి ఎన్ని భాగాలు అవుతాయి అంటే మొత్తం 8 భాగాలు. అది ఎలాగైనా ఇప్పుడు మీరు ఒక రూమ్ గమనియండి. మీ రూమ్ లో ప్రతి మూలను ఎంచండి. ఇది చూడండి, ఇది ఒక డై ఉంది, ఎంచుదాం. 1 2 3 4 కదా. తర్వాత మొత్తం 4 అయినాయి చూడండి. 4 ఇక్కడ 4 అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు 1 2 3 4 మొత్తం ఎన్ని అయినాయి? 4 4 8. ఒకసారి మీ రూమ్ గమనియండి. మొత్తం ఒక సైడ్ అంతా 4 మూలలు, ఇంకొక సైడ్ 4 మూలలు, మొత్తం ఎన్ని అవుతాయి? 8. అంటే ఆ ఎక్స్ వై అంటే ఆ 3 కోఆర్డినేట్స్ ప్లేన్స్ divides the space into the 8 parts of the ordinates అని మాట్లాడతాం. చూడండి, ఇదంతా ఇది మూలలు మాత్రం ఎంచండి. 1 2 3 4 5 6 7 8 అనమాట. మొత్తం ఎన్ని? 8 ఆర్డినేట్స్ అనమాట. అంటే 3 డైమెన్షన్ ఇక్కడ అదే కోఆర్డినేట్స్ ప్లేన్ డివైడ్స్ ది స్పేస్ ఇంటూ 8 పార్ట్స్ ఆఫ్ ది కాల్డ్ ఆర్డినేట్స్ అనమాట. మరి వాటికి సంబంధించి కోఆర్డినేట్స్ అనేటివి ఇప్పుడు చూడండి. ఇక్కడ కోఆర్డినేట్ 1 లో మనకి ఏంటి? ప్లస్ ప్లస్. ఇక్కడ కోఆర్డినేట్ 2 లో మైనస్ ప్లస్, కోఆర్డినేట్ 3 లో మైనస్ మైనస్. అంటే ఇవేంటి? ప్లస్ మైనస్. తెలుసు కదా గ్రాఫ్ మీకు. ఇక్కడ మైనస్ మైనస్ అనమాట. అంటే ఫస్ట్ మైనస్ పెట్టినది ఎక్స్ యాక్సిస్ సంబంధించి, తర్వాత వై యాక్సిస్ సంబంధించి. ఫస్ట్ రాసినది ఎక్స్ యాక్సిస్ సంబంధించి, తర్వాత రాసినది వై యాక్సిస్ కి అలా అనమాట. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఎక్స్ వై జెడ్ గురించి అనేది మాట్లాడతాం అనమాట. అర్థమైంది కదా గ్రాఫ్. ఇక్కడ చూడండి, ఎప్పటికైనా 3Dలో 6 షేప్స్ ఫేసెస్ అనేవి ఉంటాయి. అలాగనే 8 ఆర్డినేట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, చూడండి 1 2 3 4 5 6 ఫేసులు ఎన్ని ఉంటాయి? మొత్తము 6 ఉంటాయి. ఓకే, మళ్ళీ మూలలు చూడండి 1 2 3 4 5 6 7 8 అనమాట. అవే మనకు ఆర్డినేట్స్ అవుతాయి అనమాట. ఓకే, ఇది స్టూడెంట్స్ 3D గురించి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఆ ఆర్డినేట్స్ గురించి ఇంకా డెప్త్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను, ఆ ఇమేజ్ ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నోడండి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, లాస్ట్ టాపిక్ అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనకి 1 మార్క్ రానికి అవకాశం ఉండే ఇదే టాపిక్ అనమాట. ఓకే, కాన్సెప్ట్ ఇక్కడ చూడండి. ఆర్డినేట్స్, నేమ్స్ అండ్ సిగ్నిన్స్. అంటే ఇక్కడ మనకి నేమ్స్ అండ్ సిగ్నిన్స్ మనం వీటిని సూచిస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2Dలో మనం ఏం చేస్తామంటే -2, 3 ఇది ఏ కోఆర్డినేట్? మనకి ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ మైనస్ ఉంది. ఓకే, ఇది ఎక్స్ లో ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ వై లో ప్లస్, ఇక్కడ మైనస్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ మైనస్ అంటే ఇక్కడ ఉంది, తర్వాత ప్లస్ అంటే కోఆర్డినేట్ 2 అని చెప్తాం. అంటే ఆ కోఆర్డినేట్స్ అంటే అది ప్లస్ గా ఉందా మైనస్ గా ఉందని చూసి ఏ కోఆర్డినేట్ లో వస్తుందని చెప్పగలుగుతాం. మనకి ఇక్కడ 8 కోఆర్డినేట్స్ అని చెప్పడం జరిగింది, ఆర్డినేట్స్ అని చెప్పడం జరిగింది కదా. మనకు మొత్తం ఇందాక గ్రాఫ్ లో మొత్తం ఎన్ని చూడండి. మొత్తం ఎన్ని వస్తాయి మనకి? 1 2 3 4 5 6 7 8 మొత్తం 8 ఆర్డినేట్స్ వస్తాయి. ఓకే, మరి ఈ 8 ఆర్డినేట్స్ ఎటు పక్క ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ అని మొత్తం ఇలా. అవునా, ఈ 8 మనకి ఎలా వస్తాయి అంటే మనం ఇక్కడ ప్లస్ మైనస్ కదా, అంటే ప్లస్ మైనస్ అనేవి 2 మొత్తం 1 2 3 కోఆర్డినేట్స్. కాబట్టి 2 పవర్ ఆఫ్ క్యూబ్ ఈక్వల్ టు 8 అంటే మొత్తం ఇట్లాంటివి 8 వస్తాయి అన్నమాట. మనకి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 2 2Dలో చూద్దాం. మొత్తం ఎన్ని ఉంటాయి? మనకి 2 ఉంటాయి. 2 2 4 చూడండి. కోఆర్డినేట్ 1, కోఆర్డినేట్ 2, కోఆర్డినేట్ 3, కోఆర్డినేట్ 4. అక్కడ 2Dలో 4 వస్తాయి, ఇక్కడ మాత్రం 8 వస్తాయి. ఓకే, క్లియర్. ఇప్పుడు చూస్తే మనకి అవి చెప్తున్నాడు. ఈ మూలలకు సంబంధించే మనకు ఆర్డినేట్స్, ఈ ఆర్డినేట్స్ కి సంబంధించి అవి ప్లస్ మైనస్ అది ప్లస్ ఉంటాయి. ఇప్పుడు చూడండి
ఇది ఏ క్వాడ్రేటిక్ సంబంధించి క్వాడ్రేట్ 2 సంబంధించి. మరి ఇప్పుడు మనకి 3D లో 2, 3, 4 ఇలా ఇచ్చినారనుకోండి, అది ఏ క్వాడ్రేటిక్ సంబంధించి మనం లొకేషన్ చేయాలనుకుంటే మనం ఇక్కడ లొకేషన్ అనేది చేయలేములేండి, ఎందుకంటే ఇక్కడ మనకి చాలా విధాలుగా ఉంటాయి కాబట్టి లొకేషన్ చేయలేం. ఓకే, అక్కడంటే 2D లో చేయొచ్చు కానీ ఇక్కడ చేయలేం, మనకి డైరెక్ట్ వాల్యూస్ ఇస్తారు, మనం రాసేయడం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ y, 3, 2, -1 ఇవ్వడం జరిగింది. మరి ఇది ఏ క్వాడ్రేటిక్ సంబంధించి ఇలా మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఇదే మెయిన్ టాపిక్. ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని ఆక్టేన్స్ ఉంటాయని చెప్పాను. ఆక్టేన్స్ 8 ఆక్టేన్స్ ఉంటాయి కదా. మరి వాటిని చూడండి, మనం ఇక్కడ మాట్లాడుకున్నాం ఇది మెయిన్ పాయింట్ గానే ప్లస్ మైనస్ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ చూడండి ఫ్రమ్ ద ఆరిజిన్. ఇప్పుడు మనకి ఇక్కడ మధ్యలో ఆరిజిన్ అనేది ఉంటుంది కదా, మూవింగ్ రైట్ సైడ్. మనకి రైట్ సైడ్ వెళ్ళామనుకోండి ఏమొస్తుంది, ప్లస్ అనేది వస్తుంది కదా, ఇక్కడ ప్లస్. అలాగే మూవింగ్ ద లెఫ్ట్ పోతే మైనస్. మనకి మూవింగ్ ఇక్కడ చూడండి మైనస్ ఎక్స్ అయిపోయింది. ఇప్పుడు వై ఫార్వర్డ్, మనకి ఫార్వర్డ్ అని పోయినామనుకోండి ప్లస్ వై. అదే మనకి బ్యాక్వర్డ్ పోయినామనుకోండి ఇది బ్యాక్వర్డ్, ఇది ఫార్వర్డ్ పోయినామనుకోండి ఏమవుతుంది ప్లస్, బ్యాక్వర్డ్ పోయినామనుకోండి మైనస్. మూవింగ్ అప్వర్డ్ అంటే పైకి వెళ్ళామనుకోండి మనకి ప్లస్ జెడ్ అనమాట. కింది వైపు వెళ్ళామనుకోండి అదే మూవింగ్ లా డౌన్వర్స్ మైనస్ జెడ్ అనమాట. ఇందుకు మనకి మైనస్ ఇవి మైనస్ ప్లస్ అనేటివి రావడం జరుగుతుంది. 2Dకి సంబంధించి అబ్బా ఇక్కడ ఏమంటే ఇక్కడ మనకి ఒక 2D లో షేప్ ఏర్పడాలంటే 2 కోఆర్డినేట్స్ అనేవి కావాలి. ఇక్కడ 3 కోఆర్డినేట్స్ అనేవి కావాలన్నమాట. అంతే. ఓకే, క్వాడ్రేట్ 1 లో చూడండి, క్వాడ్రేట్ 1 లో మనకి అన్ని ప్లస్లే వస్తాయి. క్వాడ్రేట్ 2 లో ఇక్కడ డాష్ అంటే నెగిటివ్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. నో డాష్ అంటే ప్లస్ ఎక్స్ అనమాట. ఓకే, ప్లస్ ఎక్స్. అదే డాష్ ఉందనుకోండి నెగిటివ్ అనమాట. ఓకే, ఇగో ఇదే అబ్బా ఎక్స్ డాష్ వై డాష్ అని మాట్లాడతాం కదా, అలాగే ఇక్కడ కూడా ఎక్స్ డాష్ 0 అంటే ఆరిజిన్ అనమాట. ఓకే, ఎక్స్ వై జెడ్. ఇక్కడ చూడండి ఎక్స్ ఓ అంటే ఆరిజిన్, వై జెడ్ అనమాట. అంటే ఇది 2 అంటే ఇటు పక్క మనకు అన్ని ప్లస్లు వస్తాయి. మీరు ఇక్కడ ఇమేజ్ కనపడుతుంది కదా, దాన్ని గమనించండి. ఆ బోర్డు మీద ఉన్న దాన్ని గమనించండి. అక్కడ ఇమేజ్ కనపడుతుంది కదా, నేను ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. దాని ప్రకారంగా మనకి ఆర్డినేట్స్ అనేటివి ఉంటాయి అనమాట. ఆర్డినేట్స్ ప్రకారం మొత్తం అలా 8 విభాగాలుగా మనకి ఇక్కడ ఈ 8 ఏర్పడతాయి ఆ ఇమేజ్ ప్రకారంగా. అర్థమవుతుంది కదా. ఓకే, వినండి. అక్కడ క్వాడ్రేట్ 3 లో ఎక్స్ డాష్ ఆరిజిన్ వై డాష్ జెడ్ అనమాట. క్వాడ్రేట్ 4 లో ఎక్స్ ఆరిజిన్ వై డాష్ జెడ్. క్వాడ్రేట్ 5 లో ఎక్స్ ఆరిజిన్ వై జెడ్ డాష్. 6th క్వాడ్రేట్ లో ఎక్స్ డాష్ ఆరిజిన్ వై డాష్ జెడ్ డాష్. 7th లో ఎక్స్ డాష్ ఆరిజిన్ వై డాష్ జెడ్ డాష్. తర్వాత 8th క్వాడ్రేట్ లో ఎక్స్ ఆరిజిన్ వై డాష్ ఎక్స్ డాష్ అనమాట. ఇలా మనకి ప్రతి ఒక్కటిలా 8 ఆర్డినేట్స్ అనేటివి ఏర్పడతాయి అనమాట. అర్థమైంది కదా. వాటిని మనం చూపిలేం కానీ వాటికి సంబంధించి మనము అంటే 3D షేప్స్ లో ఉండేటివి కనుక్కోనిక అవకాశం ఉంటుంది అనమాట. అర్థమైంది కదా. ఎందుకు మనకి మైనస్లు ప్లస్లు వస్తాయంటే ఇందుకనమాట. ఓకే, ఇప్పుడు అరే నువ్వు ముందరకు వెళ్ళరా అంటే అక్కడ ప్లస్ అనమాట. అరే నువ్వు వెనక్కి వెళ్ళరా అంటే నెగిటివ్ అనమాట. అరే నువ్వు పైకి వెళ్ళరా, నువ్వు కిందికి వెళ్ళరా, నువ్వు అడ్డం పోరా, నిలువు పోరా, ఇలా ఎలా పడితే అలా పడితే మాట్లాడుతాం కదా మనం. అలాంటప్పుడు మనము అక్కడ నెగిటివ్ పాజిటివ్ అనేది పడుతుంది. అప్పుడు మనకి మీరు ఫిజిక్స్ లో కూడా ఈ షేప్ అనేది వినింటారు. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది జెడ్ యాక్సిస్, ఇది వై ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ అని. ఓకే, మనకి పవర్ కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్. నాకు ఫిజిక్స్ అంటే ఇష్టమేలండి. ఓకే, నేను అంత పట్టించుకోను దాని గురించి. ఓకే, ఓన్లీ మ్యాథ్స్. ఓకే, అర్థమవుతుంది కదా. ఇక్కడ మనకి సింబల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫిజిక్స్ లో చాలా సార్లు వచ్చింటది, 10th లో కూడా వచ్చింటది. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ అని. అట్లాంటిది ఇక్కడ కూడా సేమ్. ఏమంటే మ్యాథమెటిక్స్ రూపంలో మాట్లాడతాం. ఇది 3D జామెట్రీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ పవర్స్ ఎలక్ట్రిక్స్ సంబంధించి మాట్లాడుతాం తప్ప ఇక్కడ మాత్రం సాలిడ్ షేప్స్ గురించి మాట్లాడుతాం అన్నమాట. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఫార్ములాస్ అన్నమాట 3Dకి సంబంధించి. ఓకే, మీరు ఆ ఇమేజ్ మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. మళ్ళీ ఇప్పుడు ప్లే చేస్తాం దాన్ని. ఓకే, నోట్ స్టూడెంట్స్. ఇదంతా టాపిక్ అనేది అయిపోయింది కదా. మరి వీటి గురించి మనకి క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఇక్కడ చూడండి. 2, 3, -4 ఇది ఏ క్వాడ్రేట్ కి సంబంధించి ప్లస్ మైనస్ అంటే ప్లస్ మైనస్ అంటే ఏ క్వాడ్రేట్ 5th క్వాడ్రేట్. అర్థమైందా. అంటే ఇది 5th క్వాడ్రేట్ కి సంబంధించి.
ఇలా మనం ప్రతి ఒక్కటి గుర్తించాలన్నమాట. ఒకవేళ మీకు -2, -3, -4 ఇవ్వడం జరిగింది, అన్ని మైనస్లే అంటే 7th క్వాడ్రేట్. మీరు ఎలా గుర్తు పెట్టుకోవాలంటే ఫస్ట్ మీరు క్వాడ్రేట్ 1, 2, 3 ఇక్కడ x, y ఇవి అక్కర్లేదు ఎందుకంటే డాష్ ఇలా ఉంటాయి వాటి యాక్సిస్ కి సంబంధించి, ఇవి అక్కర్లేదు, ఇది ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూడండి అన్ని ప్లస్లే 1, 2, 3 లాస్ట్ దాంట్లో ఇక్కడ 4 ప్లస్లు 4 మైనస్లు రాయండి. ఓకే, తర్వాత రెండో క్వాడ్రేట్ లో రెండో క్వాడ్రేట్ కాబట్టి 2 గుర్తు పెట్టుకోండి, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2. ఓకే, మళ్ళా మూడో క్వాడ్రేట్ లో ప్లస్ ఫస్ట్ ప్లస్, ఫస్ట్ దాంట్లో అన్ని ప్లస్లు చూడండి, తర్వాత మైనస్, తర్వాత ప్లస్, తర్వాత మైనస్, తర్వాత ప్లస్ తో ఎండ్ అవుతుంది. లాస్ట్ లో ప్లస్, ఫస్ట్ లో ప్లస్, లాస్ట్ లో ప్లస్, తర్వాత 2 అప్లై చేయండి, గుర్తుంటుంది క్లియర్ గా. మీరు వెంటనే ఒకవేళ దీని గురించి క్వశ్చన్ వస్తే మీరు ఏదో గుర్తుపట్టలేదు లేదా నేను గుర్తు పెట్టుకోవాలంటే పెట్టుకో, ఒకవేళ నేను గుర్తు పెట్టుకున్నట్టు వెంటనే చాట్ వేసుకో. మీరు మ్యాథ్స్ బుల్లెట్ లో మీరు అక్కడ బుక్లెట్ లో మీరు అక్కడ డైరెక్ట్ అలా ఒక సైడ్ కి వేసుకుంటే సరిపోతుంది, ఏం కాదు. ఓకే, లాస్ట్ లో సిగ్నేచర్ పెట్టించుకుంటే మీరు రఫ్ వాడుకోవచ్చు అక్కడ లాస్ట్ లో, ఏం పర్లేదు. ఓకే, మరి అలా అనమాట. ఇప్పుడు చూడండి -2, 3, 6 అని పడింది అంటే మైనస్ ప్లస్ ప్లస్ అనమాట, అంటే మైనస్ ప్లస్ ప్లస్ సెకండ్ క్వాడ్రేట్. ఇలా క్వశ్చన్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, ఇది లాస్ట్ టాపిక్, తర్వాత ఫార్ములాస్ అనేది చెప్తాను. ఓకే, నో డౌట్. ఓకే స్టూడెంట్స్, మరి ఇప్పుడు 3D జియోమెట్రీకి సంబంధించి ఫార్ములాస్ అన్నమాట. ఇక్కడ చూడండి కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్, మన కోఆర్డినేట్స్ ఎలా ఉండాలి, x, y, z అలా ఉంటేనే 3D అవుతుంది అనమాట అది. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మనకు క్యూబ్ ఉంది అనుకుందాం, క్యూబ్ అన్నమాట. ఈ క్యూబ్ కి ఇది అసలు క్యూబా కాదా లేకుంటే స్క్వేరా కాదా అని కనుక్కోవాలనుకుంటే మనము ఇక్కడ డిస్టెన్స్ అనేటివి చేస్తాం అనమాట. మనకి 4 సైడ్స్ డిస్టెన్స్ వచ్చిందనుకో అది క్యూబ్ అని అవుతుందని మాట్లాడుకుంటాం. ఇదంతా తెలిసిందే మనకి, స్క్వేర్ అవుతుందని క్యూబ్ అవుతుందని మాట్లాడుకున్నాం 2D లో 3D లో, ఇప్పుడు కూడా అలాగనే. ఓకే, అంటే డిస్టెన్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి. మరి అలా డిస్టెన్స్ ఉన్నప్పుడు అంటే ఇక్కడ ఒక కోఆర్డినేట్ ఉంటుంది, అదేమి x, y, z, ఇక్కడ x, y, z అనేది ఉంటుంది. వాటికి రెండింటికి మధ్య దూరం కావాలి అనుకుంటే మనకు ఫార్ములా ఇది సేమ్. మనకి డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే 2D లో ఉన్నప్పుడు 2 కోఆర్డినేట్స్ ఉన్నప్పుడు √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇక్కడ z ఉంది కాబట్టి z వస్తుంది. అన్ని ఫార్ములాస్ అంతే, కానీ మనకి ఇక్కడ z అనేది యాడ్ అవుతుంది అంతే. ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు చెప్పాను కదా AB అనే 2 పాయింట్స్ ఉన్నాయి అనుకో, మనకి రూట్ కావాలనుకో x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 - z1 హోల్ స్క్వేర్. డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఆరిజిన్, ఒకవేళ ఆరిజిన్ మీద ఉంది ఇప్పుడు మనకి, చూడండి ఇది ఆరిజిన్ మీద ఉంది, ఆరిజిన్ మీద ఉంది అనుకోండి, ఇక్కడికి డిస్టెన్స్ లేకుంటే ఇక్కడికి డిస్టెన్స్ కావాలి అనుకోండి, ఆరిజిన్ లో ఉంది కాబట్టి సార్ సింపుల్ గా ఏమవుతుందంటే √x² + y² + z² అనమాట. ఎందుకంటే ఇవన్నీ మనకి ఏమవుతాయంటే సున్నాలు అవుతాయి. సున్నాలో మనకి ఏమవుతుంది, ఫార్ములా ఎలా వస్తుందంటే అక్కడ సున్నాలు అప్లై చేసామనుకో ఇందులో ఒక్కొక్క వాల్యూ మిగులుతుంది, ఆ వాల్యూస్ ఇవి. అలా మైనస్ లానా అంటే మైనస్ ప్లస్ లో అవుతాయి, ఎందుకంటే స్క్వేర్ లో ఉన్నందుకు. ఓకే, అంటే ఆరిజిన్ మీద ఉన్నప్పుడు ఫార్ములా ఇది. అంటే ఇప్పుడు ఇది ఆరిజిన్ మీద ఉంది, మరి ఈ ఆరిజిన్ మీద నుంచి ఇక్కడ ఏదో ఒక పాయింట్ ఉంటుంది కదా, ఆ x, y, z కి మరి ఈ మధ్య ఉన్న దూరం కనుక్కోవాలంటే మనం ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం, మిడ్ పాయింట్. మరి ఒకవేళ మనకి మిడ్ పాయింట్ కావాలి, ఇగో ఒక లైన్ ఉంది 3D కి సంబంధించి, అందులోని మిడ్ పాయింట్ కావాలి. ఇగో మిడ్ పాయింట్ మనకి ఏది x1 + x2/2 y1 + y2. ఇక్కడ 3D కాబట్టి z1 + z2/2 అంతే. ఓకే, సెక్షన్ ఫార్ములా డివైడ్ P డివైడ్స్ AB ఇన్ రేషియో. మనకి ఒక రేషియోతో మనం నేర్చుకున్నాం ఇట్లాంటివి. మనకి రేషియోతో కానీ డివైడ్ చేసినాయి అనుకోండి మనకి 3D లో, అలాంటప్పుడు మనం అంటే ఈ పాయింట్ ఏదో ఈ లైన్ ని మనకి 2 విభాగాలుగా రేషియోతో డివైడ్ చేసినప్పుడు మరి ఆ పాయింట్ ఏది, P ఏది x3 y3 z3 అనమాట. ఇది x, ఇక్కడ x1 y1 z1, ఇక్కడ x2 y2 z2. అంటే ఆ డివైడ్ చేసిన పాయింట్ అది ఎప్పుడు ఉపయోగించాలి, రేషియోతో డివైడ్ అవుతున్నప్పుడు ఆ ఏ పాయింట్ అయితే ఆ 2 లైన్లను డివైడ్ చేస్తుందో ఆ పాయింట్ కనుక్కోనిక ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. mx2 + mx1/m1 + n, m1 m2 కూడా అనుకోవచ్చు, నో ప్రాబ్లం. my2 + ny1/m + n, mz2 + nz1/m1 + n. ఓకే, తర్వాత ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కొలినియారిటీ. అంటే కొలినియర్ అంటే మనకు తెలుసు, ఒక స్ట్రైట్ లైన్ మీద ఉన్న కోఆర్డినేట్స్ అన్నిటిని మనం కొలినియర్ అని మాట్లాడతాం.
అంటే మనకి కొన్ని కోఆర్డినేట్స్ రెండు కానీ మూడు కానీ ఏమన్నా కానీ ఒకే లైన్ మీద ఉండేయా లేదా అని తెలుసుకోవడానికి కోసమే మనం ఇది ఉపయోగిస్తాం అనమాట. 3 పాయింట్స్ ఏబిసి అంటే ఏదో ఒక లైన్ అది 3D అవ్వచ్చు. ఓకే, లైన్ అంటే మళ్ళీ మీరు లైన్ అనుకున్నారు కదా, 3D. ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుందాం. మరి ఇది ఉంది కదా, ఇది స్ట్రైట్ ఉందా లేదా ఆ లైన్ అనేది కనుక్కోవడం కోసం 3 పాయింట్స్ ఏబిసి ఆగా సెట్ టు బి ఇక్కడ ఏ పాయింట్, ఇక్కడ బి పాయింట్, ఇది సి పాయింట్ అనుకుందాం. ఓకే, ఆఫ్ ది కొలినియర్ దేర్ లైన్స్ ఆన్ ద సేమ్ స్ట్రైట్ లైన్స్ అంటే మూడు ఒకటే పాయింట్ మీద ఉండే అంటే ఒకటే లైన్ మీద ఉండయా లేదా అని ఒకటే పాయింట్ ఒకటే ఆన్సర్ ఉందనుకోండి, ఆ మూడింటికి మనం కనుక్కున్నాక అది స్ట్రైట్ లైన్ లో ఉందని అర్థం. దాన్ని రెండు విధాలుగా చేయొచ్చు. x2 - x1 / x3 - x1 ఈక్వల్ టు అంటే దీని ఆన్సర్ దీనికి సమానం అవ్వాలి, దీని ఆన్సర్ దీనికి సమానం అవ్వాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉండాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అంతే దూరం ఉండాలి. ఓకే, అలా మొత్తం చేసేస్తాం. తర్వాత ఒకవేళ డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించినాం అనుకోండి, చెప్పాను ఏబి డిస్టెన్స్ బిసి డిస్టెన్స్ మొత్తం కలిపితే సిడి డిస్టెన్స్ వచ్చింది అనుకోండి, ఆ 3 పాయింట్స్ ఒక స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇదే టాపిక్ అంతా. ట్రయాంగిల్. ఒకవేళ మనకి ట్రయాంగిల్ 3D లో గానే ఉంటే మనకి మామూలుగా యాక్చువల్ గా ఇలా ఉంటది. మనకి ట్రయాంగిల్ ఇలా 3D లో ఉందనుకోండి, ఒకవేళ 3 కోఆర్డినేట్స్ గానే ఉండే అనుకోండి మనకి 3D లో ఉంటే కనుక మనము అది ట్రయాంగిల్ కాదా కనుక్కోవాలంటే కండిషన్ ఏంటంటే ఏబి ప్లస్ బిసి నాట్ ఈక్వల్ టు ఏసీ. అంటే ఏబి ప్లస్ బిసి డిస్టెన్స్ కలిపితే ఏసీకి డిస్టెన్స్ గానే సమానం లేకుంటే అప్పుడు మనకి అది ట్రయాంగిల్, మామూలు జనరల్ ట్రయాంగిల్ అవుతుంది అనమాట. ఒకవేళ ఐసోస్కేలర్ ట్రయాంగిల్ అంటే ఏంటి, మనకి మొత్తం 2 సైడ్స్ ఈక్వల్ ఉండి మిగతాది డిఫరెంట్ లెంత్ ఉండాలి. కాబట్టి ఏబి ఈక్వల్ టు బిసి వచ్చినా పర్లేదు, అది ఐసోస్కేలర్ ట్రయాంగిల్. బిసి ఈక్వల్ టు సిఏ వచ్చినా పర్లేదు, అది ఐసోస్కేలర్. సిఏ ఈక్వల్ టు ఏబి వచ్చినా పర్లేదు. ఒకవేళ రైట్ ట్రయాంగిల్ అంటే మనకి రైట్ ట్రయాంగిల్ తెలుసు, అంటే 90 degrees ఉండేది. మరి ఇది మనకి 3D లో కానీ ఇచ్చి అంటే 3D అంటే ఇక్కడ x1 y1 z1, ఇక్కడ x1 y1 z1, ఇక్కడ x1 y1 z అలా ఇచ్చినారనుకోండి, మనకి అది 3D అంటే అది రైట్ ట్రయాంగిల్ కాదా అని కనుక్కోవడం కోసం AB² + BC² = AC² అనేది చేస్తాం. అలా చేసినాక ఆన్సర్ కానీ ఈక్వల్ వచ్చిందనుకో, ఈ రెండు స్క్వేర్ వేస్తే దీనికి గాన సమానమైంది అనుకోండి, మనకి ఏమవుతుంది, రైట్ ట్రయాంగిల్ అవుతుంది. పారలోగ్రామ్ కావాలంటే అంటే పారలోగ్రామ్ అంటే తెలుసు కదా మనకి, అది స్క్వేర్ కానీ రెక్టాంగులర్ కానీ ఏదన్నా కానీ పారలోగ్రామ్ ఉంది. ఆ పారలోగ్రామ్ మనకి అవునా కాదా అంటే మనకి మొత్తం 4 సైడ్లు ఇచ్చి అది పారలోగ్రామా కాదా అని కనుక్కోవాలంటే మనం మిడ్ పాయింట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఆ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అంటే ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అంటే ఏసీ మిడ్ పాయింట్ బి ఏది బిడికి గాన సమానమైంది అనుకోండి, మనకి అది పారలోగ్రామ్ అవుతుంది. మరి ఎగ్జామ్ హాల్లో చెప్తుండే ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఏది వాడాలి ఎప్పుడు ఎలా అంటే గుర్తుపెట్టుకోండి, యూజ్ డిస్టెన్స్ ఫార్ములా ఫర్ ద ట్రయాంగిల్ అన్నప్పుడు వాడాలి మనకి డిస్టెన్స్ ఫార్ములా, అలాగే స్క్వేర్ అన్నప్పుడు, అలాగే రైట్ ట్రయాంగిల్ అన్నప్పుడు మనం డిస్టెన్స్ ఫార్ములా అనేది ఉపయోగించాలి. మిడ్ పాయింట్ ఫర్ ద పారలోగ్రామ్, మనకి ఇది పారలోగ్రామా కాదా, క్వాడ్రాటిక్ పారలోగ్రామా కాదా అని కనుక్కోమన్నప్పుడు మనం మిడ్ పాయింట్ అనేది మాట్లాడాలి. మిడ్ పాయింట్ అంటే అర్థమైంది కదా, ఈ ఒక లైన్ లోని మిడ్ పాయింట్ అంటే మధ్యలో ఏ పాయింట్ ఉందో కనుక్కోవడం కోసం ఆ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. ఓకే స్టూడెంట్స్, ఇది అనమాట ఇది లెసన్ సంబంధించి వెంటనే 11.A అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. త్వరగా నెక్స్ట్ సిలబస్ కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ. మీరు ఖచ్చితంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి విత్ ఆన్సర్లతో సహా అనుకుంటే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ అనుకుంటే జాయిన్ అవ్వండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. నో డౌట్.